దానికంటే ముందే ప్రధానమంత్రి కార్యాలయానికి, ఆ కార్యాలయ ఉద్యోగస్తులకు, అదనపు సొలిసిటరీ జనరల్ కి, న్యాయశాఖ మంత్రికి అందరికీ నివేదించిన తరువాతనే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది అని సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ అయినటువంటి రంజిత్ సిన్హా గారే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తే, ఈ సిబిఐ అన్నది ఏమాత్రము కూడా స్వతంత్ర ప్రతిపత్తితో నడిచేటువంటి సంస్థ కాదని, ఇది ప్రభుత్వం అండదండలతో, ప్రభుత్వం చెప్పు చేతలతో ఎవరికి అనుకూలంగా వ్యవహరించమంటే వాళ్లకు అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరించమంటే వాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వ్యవస్థ అని నిస్సిగ్గుగా యావత్ దేశానికంతా కూడా తేట తెల్లమైపోయినా, ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరొక 9 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, నిత్యము కూడా ప్రజల కోసమే నేనున్నాను, నేను పుట్టిందే అందుకు, కారణ జన్ముణ్ణి అని అందరి చేత జన్ముడని చెప్పించుకునేటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన అండ్కో పార్టీ ఇంత నిర్లజ్జగా సిబిఐ అన్నది ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నప్పటికీ కూడా పనికిమాలిన విషయాల మీద కూడా ఊకదంపుడు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి చిలవలు పలవలుగా చెప్పేటువంటి చంద్రబాబు అనుకో ఇంత దారుణమైనటువంటి విషయాన్ని భారతదేశమంతా కూడా సిబిఐ అన్నది ఇంత దారుణంగా ప్రభుత్వానికి తొత్తు వ్యవస్థలాగా, సంస్థలాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము ఖండించకపోవటంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటి అని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడలకి, అప్రజాస్వామిక విధానాలకు ఎదురొడ్డి నిలవటం కోసమని, ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం కోసమని మొలచినటువంటి తులసి మొక్కగా పేర్కొనబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఇంత దారుణంగా సిబిఐ అన్నది కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంటే మీరెందుకు నోరు మెదపటం లేదు అంటే, మీరు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారనటానికి, కాంగ్రెస్ పార్టీతో బేషరతు ఒప్పందాలు చేసుకున్నారు అనటానికి, ప్రజారాజ్యం లాగానే కాంగ్రెస్ పార్టీతో అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి సిద్ధంగా ఉండేటువంటి రాజకీయ చతురతను మీరు నిరుపుతున్నారు అనటానికి ఇంతకంటే నిదర్శనం మరొక్కటి లేదు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు ఈ రోజున సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడితే, మీరు ప్రభుత్వ సంస్థలు దాదాపు 50 ఇంటిని అమ్మకానికి పెట్టినటువంటి విషయాల మీద వాస్తవాలు తెలుస్తాయేమో అన్నటువంటి భయం మీకున్నదా? ఆనాడు మల్లెల బాబ్జీ సంఘటన నుంచి, పింగళి దశరథరామ హత్య నుంచి, రాఘవేంద్రరావు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అనుమానాస్పద మృతి గురించి, ఐఎంజీ భూముల గురించి, కాకినాడ రేవు గురించి, ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏమన్నా సిబిఐతోనే విచారణ చేయిస్తారేమోనన్నటువంటి భయం మీకు పుట్టుకొచ్చిందా? ఎందుకు మీ నోరు మెదపటం లేదు? లేదా మీరు ఈ రాష్ట్రంలో సిబిఐ ద్వారా నడిపినటువంటి తతంగమంతా కూడా బయటపడి ప్రజలకు వాస్తవాలు తెలిసి మిమ్మల్ని మరింత చేత్కరించుకుంటారు అన్నటువంటి భయం మిమ్మల్ని ఆహ్వానించిందా? ఎందుకు మీ పార్టీ గాని, మీరు గాని, మీ నేతలు గాని నోరు మెదపటం లేదు ఈ విషయంలోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది.